హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కర్బూజా ఇగురు చేయబోతున్నానండి. అందుకోసం ముందుగా కర్బూజాని ఇలా పీల్ తీసేసుకోవాలి. లోగా గ్రీన్ పార్ట్ అంతా తీసేసుకోవాలి. నేను చాకుతోనే తీసేస్తున్నానండి. మొత్తం ఈ విధంగానే తీసేసుకుంటూ స్లోగా తీసేసుకోవాలి. ఎందుకంటే అది కండ బలం కొంచెమే ఉంటుంది కదా మనకి. మొత్తం ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మన దోసకాయ ముక్కలు కట్ చేసుకుంటాం కదా, ఆ విధంగా కట్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మొత్తం ఈ విధంగానే కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక అరకప్పు ఆయిల్ వేసుకోవాలి. అరకప్పు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు బాగా చిటపటలాడాలండి. ఒక 2-3 ఎండుమిర్చి మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. ఇవి బాగా కలుపుకోవాలండి. ఎండుమిర్చి కూడా బాగా నూనెలో ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు, ఇది కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రానివ్వాలి. ఇప్పుడు మన కర్బూజా ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని పైన నుంచి కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ అయ్యాక మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు ఇంకొంచెం ఉడకాలండి. మనకి ఇంకా ఉడకలేదు. మనకి ముక్క మెత్తగా అయిపోతుందండి. ఉడికిందంటే మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, ఇంకొంచెం ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో పసుపు 1/2 టీ స్పూన్, వేసి బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇది కూడా కారం ఒక 2 స్పూన్లు అండి. ఇది కూడా బాగా కలిపేసుకోండి.
ఇప్పుడు ఒక టమాటాని కట్ చేసి వేస్తున్నానండి నేను. ఈ టమాటా కూడా మొత్తం కుక్ అయిపోవాలి. కొంచెం కూడా. ఇప్పుడు మూత పెట్టేసి టమాటాని మగ్గించుకుందాం. మూత తీసి చూద్దామండి. చూడండి టమాటా అనేది మొత్తం కుక్ అయిపోయింది. ఇప్పుడు మన కూర అనేది రెడీ అయిపోయిందండి. మీకు కూడా నచ్చితే ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.